తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదర్శమైన మూర్తిమత్వం, ఆరాధనీయమైన దైవత్వం, అభినందించదగిన కార్యశూరత్వం, భక్తులను అనుగ్రహించే సులభత్వం, కోరి కొలిచిన వారి పట్ల ప్రసన్నత్వం, ఇదే భక్తాభీష్ట ప్రదాయకుడైన హనుమంతుని దివ్యతత్వం. ఆంజనేయుడు పలు ప్రాంతాలలో వివిధ నామధేయాలతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా సింగరకొండ గ్రామంలో ప్రసన్నాంజనేయుడుగా భక్తావళిని అనుగ్రహిస్తూ తన దివ్య లీలా విశేషాలను చాటుకుంటున్నాడు. ఈనాటి మన తీర్థయాత్రలో ఉభయ దేవతా క్షేత్రమైన సింగరకొండను దర్శించుకుందాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సింగరకొండ ఆంజనేయుడికి సంబంధించి ఎన్నో పౌరాణిక చారిత్రక కథనాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. సీతమ్మ వారి అన్వేషణ కోసం దక్షిణాపథం వైపు బయలుదేరిన హనుమంతుడు ఈ సింగరకొండపై కొద్దిసేపు విశ్రమించాడని, అందుకే స్వామి దక్షిణాభిముఖుడై ఇక్కడ కొలువయ్యాడని చెప్తారు. దక్షిణముఖుడైన ఆంజనేయుడిని పూజించడం వల్ల సర్వ కార్యసిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అంటూ ఆదికవి వాల్మీకి హనుమంతుని వైభవాన్ని శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో అభివర్ణించాడు. జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం వంటి ఉదాత్త గుణాల సమ్మేళనం ఆంజనేయుడు. సర్వశక్తులకు ప్రతీకగా భాసిల్లే పవనసుతుడు దేశంలో నలుమూలలా ఎన్నో ఆలయాలలో పూజలందుకుంటున్నాడు. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు ఆంజనేయుడు ఆరాధ్యుడు. అలాంటి సుప్రసన్నాంజనేయుడు నెలకొన్న భవ్యమైన దివ్యక్షేత్రం సింగరకొండ. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఉన్న సింగరకొండ గ్రామంలో స్వయంభూడు అయిన ఆంజనేయ స్వామి నెలకొన్నారు. అద్దంకికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం భక్తుల పాలిటి దివ్యస్థలిగా విరాజిల్లుతుంది. సింగరకొండ క్షేత్రం ఉభయ దేవతా క్షేత్రంగా భాసిల్లుతోంది. మొదట్లో ఇది సింగనకొండగా వ్యవహరించబడేది. కాలక్రమంలో ఇది సింగరకొండగా మారింది. నరసింహ క్షేత్రమైనప్పటికీ కొన్ని శతాబ్దాలుగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్న ప్రసన్నాంజనేయుడి లీలా విశేషాల వల్ల ఈ క్షేత్రం హనుమక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి క్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఆలయ గరుడ స్తంభంపై చెక్కబడిన క్రీస్తు శకం 1443 శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని దేవరాయలనే ప్రభువు పరిపాలించినట్టు తెలుస్తోంది.
ఆలయానికి 4 వైపులా ద్వారాలు ఉన్నప్పటికీ ప్రసన్నాంజనేయ స్వామి దక్షిణాభిముఖుడై ఉండటం చేత దక్షిణ ద్వారమే ప్రధాన ముఖద్వారంగా ఉంది. ఈ గాలిగోపుర ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు. ఐదు అంతస్తుల్లో ఉండే ఈ మహారాజ గోపురంపై ఆంజనేయ రూపాలు వివిధ ఆకృతులలో భక్తులకు గోచరిస్తాయి. జయ 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 శ్రీ హనుమా జయ 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 జయ. ప్రాకార మంటపంలో దక్షిణ భాగాన గోడ లోపలి వైపు హనుమంతుని నవవిధ రూపాలు చిత్రాలుగా మల్చిన తీరు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఎంతో సువిశాలమైన ప్రధాన మంటపంలో ఉత్తరం వైపు దక్షిణాభిముఖంగా స్వామివారి గర్భాలయం, అంతరాలయం రాతితో నిర్మితమయ్యాయి. ఈ మంటపంలో ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటె నెలకొల్పబడింది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం తవ చరణం శరణం భవతరణం శ్రీరామదూత హనుమాన్. అద్దంకి తాతాచార్యులనే నృసింహోపాసకుడు సింగరకొండపై నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధ్వజదండ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఆ సందర్భంలో కొండకు దిగువ ఉత్తర భాగాన చెట్ల మధ్య సింధూర వర్ణంతో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ఓ మహాపురుషుడు హారతిస్తున్న దృశ్యం తాతాచార్యుల వారి కంటపడింది. పరుగు పరుగున వెళ్లి చూడగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యి స్వామి విగ్రహం కాంతులీనుతూ కనిపించిందని ఈ క్షేత్ర మహత్యం వెల్లడిస్తుంది. హనుమంతుని అర్చించడం ద్వారా అభయాన్ని, ఆనందాన్ని అందుకోవచ్చు. సింగరకొండ ఆంజనేయుణ్ణి దర్శించగానే మనసు ఆనందానుభూతికి లోనవుతుంది. సమ్మోహనకరమైన స్వామి రూపం చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తుంది. ప్రదక్షిణల అనంతరం భక్తులు ప్రధాన మంటపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో ప్రసన్న వదనంతో ముకుళిత హస్తాలతో నిల్చున్న భంగిమలో ప్రసన్నాంజనేయ స్వామివారు భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉంటారు. హనుమా నీ సాటెవరయ్యా హనుమా శరణాగతి నీవే హనుమా. ఓం హనుమతే నమః అనే సకల కార్యసిద్ధి మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని భక్తులు పరవశ హృదయులై కళ్ళారా దర్శించుకుంటారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సౌందర్యం జగదేక సమ్మోహనం. వెండి ఆభరణాలతో, పూలమాలలతో, పట్టు వస్త్రాలతో స్వామి అనంత తేజోమూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. జయ హనుమాన్ జయ హనుమాన్. మంత్రశాస్త్రంలో హనుమనామం సుందరుడు. అందుకే హనుమ కథ సుందరకాండగా శోభిల్లింది. ఆ సుందరాకారునికి తగ్గట్టుగా సింగరకొండపై ప్రసన్నాంజనేయుడు మహాతేజో సౌందర్యమూర్తిగా భక్తులపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నాడు.
ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో స్మార్త ఆగమ సంప్రదాయ రీతిలో పూజాధికారులు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి త్రికాలార్చనల్ని జరిపించడం విశేషం. మూలవరుల అభిషేకం, మధ్యాహ్నిక మహా నైవేద్య పంచహారతులు, ప్రదోష కాలార్చనల్ని సంప్రదాయానుసారంగా నిర్వహిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవ సంరంభాల్లో పాల్గొని తరిస్తుంటారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉగాది, శ్రీరామ నవమి, హనుమత్ జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవ తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. హనుమత్ జయంతి రోజున 1,00,000 తమలపాకుల పూజలో వేలాది భక్తులు పాల్గొంటారు. कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लक्षण सीता मन बसिया. ఈ ఆలయానికి మానసిక, శారీరక బాధాగ్రస్తులు, గ్రహపీడితులు విచ్చేసి స్వస్థత పొందుతుంటారు. प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं वटञ्चं ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురాయించితే నన్ను రక్షించితే. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయానికి ఎగువ భాగాన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ధామం నెలకొని ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఎగువ భాగాన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. పంకజనయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరాభిముఖుడై కొలువుతీరి ఉన్నాడు.
సాలగ్రామశిలతో మల్చబడిన స్వామి చతుర్భుజుడై పై 2 చేతులలో కుడివైపు చక్రం, ఎడమవైపు శంఖం, క్రింది చేతులలో కుడివైపు అభయహస్తం, ఎడమవైపు వరముద్రికలను ధరించి ఉన్నాడు. పద్మాసనుడైన స్వామివారి వామాంకమున లక్ష్మీదేవి పాదాలను క్రిందికి వదిలి కూర్చొని ఉంటుంది. రజతాభరణాలతో, పుష్పమాలలతో, పట్టు వస్త్రాలతో స్వామివారు, అమ్మవారు భక్తులకు రమణీయంగా, కమనీయంగా దర్శనమిస్తారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో మరెందరో దేవతామూర్తులు కొలువయ్యారు. ఈ ఆలయంలో వేంచేసి ఉన్న దైవాలకు సంప్రదాయబద్ధంగా స్మార్త ఆగమ రీతిలో పూజాది అభిషేకాలు, ఉత్సవాల్ని నిర్వహిస్తుంటారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలున్నాయి. దేవస్థానానికి నైరుతిలో తూర్పు ముఖంగా గణపతి ఆలయం ఉంది. ఆగ్నేయంలో ఉత్తర ముఖంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. రావి చెట్టు కింద నిర్మితమైన ఈ ఆలయంలో రావి చెట్టు మొదలు స్వామివారి విగ్రహం వెనుక ఉండటం విశేషం. ఉభయ దేవతా క్షేత్రమైన సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయుడు భక్తాభీష్ట వరదుడు, భక్త సులభుడు. శూరత్వానికి శ్రీ లక్ష్మీ నరసింహుడు ప్రతీక, ధీరత్వానికి ఆంజనేయుడు ప్రతినిధి. ఈ ఇద్దరు నెలకొన్న ఉభయ దేవతా క్షేత్రం సింగరకొండ. కృతయుగ శ్రీ లక్ష్మీ నరసింహుడు త్రేతాయుగాన రాముడై ఆవిర్భవించాడు. ఆ రాముని భక్తుడే ఆంజనేయుడు. ఇలా భగవంతుడు, భక్తుడు ఒకే క్షేత్రంలో వైభవ ప్రాభవంగా పూజలందుకోవడం విశేషం. అది భక్తులకు లభించిన అపూర్వ అవకాశం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి కృప, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా రక్షగా ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.